అంతర్జాతీయ అంతర్జాల మాసపత్రిక శిరాకదంబం వీక్షిస్తున్న ప్రేక్షక శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. సర్వేశ్వరుని చేర్చే సాధనం సంగీతం ఈ ధారావాహికన గతంలో కొంతమంది వాగ్గేయకారుల గురించి చెప్పుకున్నాం. ఈనాడు దక్షిణ భారతదేశపు పన్నిద్దరాళ్వార్లలో ఏకైక మహిళా వాగ్గేయకారిని తిరుప్పావై పాడిన ఆముక్తమాల్యదగా పేరుగాంచిన గోదాదేవి గురించి చెప్పుకుందాం. మాసానాం మార్గశీర్షోహం, మాసాలలోకెల్ల ఉత్తమంబైన మార్గశిర మాసంబు నేనే కిరీటి అంటారు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. మహాపుణ్యప్రదము వాంఛితార్థదాయకము అయిన మార్గశిర మాసం ఇది. ద్వాపరయుగంలో రేపల్లెలు గోపికలందరూ తమ ప్రాణేశ్వరుడైన కృష్ణ సాన్నిధ్యాన్ని కోరి పెద్దల అనుమతితో అనుష్ఠించిన కాత్యాయని వ్రతం చేసిన మాసం. కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి పెద్దల సూచనపై ఆచరించిన వ్రతం కూడా ఈ మాసంలోనే. వేద సంహితలలో పురుష సూక్తంలో, విష్ణు సూక్తంలో, ఇంకా శ్రీ భూ నీళా సూక్తాల్లో ఆది ఋషులచే అనుభవింపబడిన విష్ణుభక్తి సాంప్రదాయం ఎన్నో విధాల గానం చేయబడింది. వ్యాసుని విష్ణు పురాణంలో విస్తృతి చెందింది. నారద మహర్షుల వారు తమ భక్తి సూత్రాల్లో ఉపదేశించిన ఈ అనుభూతే వ్యాసుల వారి చేత భాగవతం రాయించింది. భాగవతం దశమ స్కంధంలో గోపికల మధుర భక్తిగా రూపొందిన ఈ అనుభూతే దక్షిణ భారతంలో ద్రావిడ దేశంలో పన్నిద్దరాళ్వార్ల రచనలలో వైష్ణవ సాంప్రదాయంగా వెల్లివిరిసింది. ఈ విషయాలన్నిటినీ ఒక చిన్ని సంకీర్తనలో అన్నమయ్య ఎంత చక్కగా పొందుపరిచారో చూడండి. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ, నాదిల్చేనిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. బదలక వేదవ్యాసుడు నోడే విన వేదిత పావనము విష్ణు కథ, సదనం వైనది సంకీర్తనయే వెదకిన చోటనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొనగొని చిలుకగా వెల్లవేరియయే విష్ణు కథ, ఎల్లిద శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపేనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ,
వినరో భాగ్యము విష్ణు కథ. ఆ స్వామి ఎంత సులభుడో. విష్ణు మహిమలను చెప్పే విష్ణు కథలు మనకి ఎంతైనా వెనుబలాన్ని ఇస్తాయి. ఈ ఆళ్వార్లు ద్రావిడ దేశాన పరమ గురువులుగా యామనాచార్యుల వారి అనుగ్రహంతో భగవద్ రామానుజాచార్యులు లోకంలో విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అందుకు తమిళ దేశంలో పన్నిద్దరాళ్వార్లు 4000 పాటలను నాలాయిరప్పాట్ లేదా నాలాయిర ప్రబంధం అని కూడా అంటారు, ద్రావిడ వేదంగా అందించారు. ఆంధ్రదేశంలో ఇదే వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి 15వ శతాబ్దంలో ఆంధ్రదేశపు తొలి వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు అన్నమయ్య 32,000 సంకీర్తనల్ని ఆంధ్రవేదంగా ఈ భక్తి ఉద్యమానికి వైష్ణవ వ్యాప్తికి జోడించారు. ఈ పన్నిద్దరు ఆళ్వార్లలో విష్ణు చిత్తని స్థానం అత్యున్నతమైనది. వీరినే పెరియాళ్వారని కూడా అంటారు. వీరు నిజానికి ఏమీ చదువుకోలేదు, కానీ భగవంతుని ఎడ అకుంఠిత భక్తి ప్రేమ ఉన్నవాడు. ఒకసారి పాండ్యరాజు కొలువులో ఏ దేవుడు సర్వశ్రేష్ఠుడు అన్న విషయంలో ఒక సదస్సు నిర్వహింపబడింది. హోరాహోరీ చర్చలు జరుగుతున్నాయి. రంగనాథస్వామి విష్ణు చిత్తునికి దర్శనమిచ్చి ఆ చర్చలో పాల్గొని వాదించమని ఆదేశించారు. నిరక్షర కుక్షిని, ఇదేం పరీక్ష స్వామి అన్న భక్తునికి నేనున్నాను కదా, వెళ్ళు వాదించు అని పంపించాడు పరమేశ్వరుడు. ఉద్దండులైన వారందరినీ, మహామహా పండితులందరినీ తన వాదన పటిమతో ఓడించి విష్ణుతత్వమే పరతత్వము పరమ సత్యము అని ఆ సభలో ప్రతిష్ఠించి వచ్చాడు పెరియాళ్వార్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాదమహం వందే పరమానంద మాధవం అన్నారు. అందుకే రంగనాథుని ప్రియభక్తుడైన పెరియాళ్వారికి భగవత్ ప్రసాదంగా తులసి వనంలో దొరికిన బిడ్డ గోదాదేవి. కోదై అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు పెరియాళ్వార్ దంపతులు. సీతాదేవిలాగే గోదాదేవి కూడా అయోనిజ. గోదాదేవి భూదేవి అవతారమని కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమేనని, విష్ణుమూర్తి ప్రాశస్త్యాన్ని పామరులకు కూడా తెలియజేసే కార్యం స్వయంగా తానే వహించిందని చెప్తారు. ఏదేవైతేనే ఆమె విష్ణుపత్ని. సాక్షాత్తు విష్ణుమూర్తే వైకుంఠం నుండి దిగి శ్రీరంగనాథునిగా వేంచేసిన తర్వాత ఆ తల్లి రాకుండా ఎలా? ఆమె నిత్యానపాయిని కదా. ఈ కలికాలంలో భగవంతుని నమ్మి ఎంతగా పూజించినా నిజానికి ఏ విధంగా తరించాలో తెలియని పామర జనానికి పరమేశ్వర వాల్లభ్యం సౌలభ్యపరచకుండా ఎక్కడో అలవైకుంఠపురములో నగరిలో ఉండిపోతే ఎలా? అందుకే భూలోక వైకుంఠ పురమునకు రామయ్య నీలో నిరతనాల నిధులల్ని మీ కొరకు మా కొరకు లోకులందరి కొరకు వైకుంఠమే విడిచి వరద ఇటు వేంచేసి భూలోక వైకుంఠ పురమునకు రావయ్య నేలో నిరతనాల నిధులల్ని తేవయ్య కావేరి ఊట పుష్కరణి నీట మునింగే పూముల దారుల కోవెలను చోటే పువ్వు కల్లా మృదుల తరమైన మనసుగల
దేవేరితో కొలువు తీరనిను సేవింప భూలోక వైకుంఠ పురమున కురవయ్య అంటూ కోరివేడిన భక్తజనుల కొంగు బంగారమై శ్రీరంగంలో వెలిసిన రంగనాథుని దేవేరిగా ఇలకు అవతరించింది తల్లి. అందుకే పరాశర భట్టర్ వారు అంటారు, జనని భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దైత ప్రేమ్నా పుష్ణాసి తత్పరమం పదం ఉదధి పరమవ్యోమ్నోహం విస్మృత్య మాదృశరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే. తల్లి, ఎంత దయామతివమ్మా! నీకు పుట్టిల్లని క్షీరసముద్రాన్ని గౌరవిస్తూ అక్కడ నివసిస్తున్నావు. భర్తపై ప్రేమతో పరమపదాన్ని వృద్ధి పొందిస్తున్నావు. అయినా మాబోటి వారిని రక్షించడానికి తగిన నెలవనిపించి కదూ ఆ క్షీరసముద్రాన్ని పరమపదాన్ని కూడా మరచి శ్రీరంగ క్షేత్రంలోనే ఎక్కువగా ఆనందిస్తున్నావు. ఆ తల్లి ఎంత కరుణామూర్తో, ఎంతటి సులభురాలో. ఇంతకీ ఈ తల్లి వెలిసినది శ్రీవిల్లిపుత్తూరులో, పెరియాళ్వారింట తులసివనంలో. ఆ ఊరింత గొప్పదో. కోదై పిరందవోర్ కోవిందన్ వాழுமோர் சோதிமணி மாடம் தோன்றுமோர் நீதியால் நல்லபத்தவர் வாழுமோர் நான்மறைகளோதுமோர் வில்லிபுத்தூர் வேதை கோனோர் பாதங்கள் தீர்க்கும் பரமநடிகாட்டும் వేదమనైతుకం విత్తాగం. ఆముక్త మల్యద అవతరించిన ఊరు వటపత్ర సాయి సేవలు చెలంగడి ఊరు భవనమణి ప్రభాపటలి నొప్పగు ఊరు వేదంబుల్ నాల్గింట పెంపగు ఊరు విష్ణు చిత్తుల ఊరు విల్లిపుత్తూరు. అంతటి మహిమాన్వితమైన ఊరు కనుకనే తల్లి అక్కడ వెలిసింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆ తల్లి గోదాదేవి వైభవాన్ని అనుసంధానం చేసుకుందుకు నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. నిజానికి ఏ విధమైన పాండిత్యము లేని నేను నా మాటలలో స్తుతింప సాహసం చేస్తున్నాను. అయినా తల్లిని మనసా భావించడానికి నే చేసే ఈ ప్రయత్నము, ఆ భావనను మాటల్లో పెట్టే యత్నము ఆ తల్లి మాత్రం ఎలా హర్షించకుండా ఉండగలదు? బిడ్డల వచ్చి రాని పలుకులు తల్లులకు ఆనందదాయకమే కదా. అందుకే సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణ గుణగోంభన గౌరవైర్యాం కండూలకర్ణ కుహరాః కవయోధయంతి. బిడ్డలు చెప్పనారంభించిన ముద్దు పలుకలను తల్లి సరిచేసి నేర్పి విని ఆనందించినట్లు రంగనాథ పట్టమహిషివైన నీవు నా వాక్కులందు అర్ధగాంభీర్యం మేలిమి కూర్పు కలగజేసి పండితులైన వారు కూడా సంతోషించులాగున నా వాక్కును మంచి వాక్కుగా నీ మధుర కటాక్షం చేత నీవే సరిచేసి విని ఆనందిందువుగాక తల్లి. తండ్రి రంగనాథ, నీకు అత్యంత ప్రియమైన విషయాన్నే చెప్పబోతున్నాను స్మా. అనంత కళ్యాణ గుణముల గల దేవి నీకు అత్యంత ప్రీతి కొల్పున్నది కదా స్వామి. ఇప్పుడు నీకంటే ఆమెనే ఎక్కువగా వర్ణించబోతున్నాను. సావధానంగా వినుమరి. అలా వినడం చేత అత్యంత సుఖంతో నీ నేత్రాలు మరింత విశాలాలవుతాయి. ఆ ఆనందపు పొంగులో నీ భుజాలపై ధరించిన కంచుకాలు పిగిలిపోగలవు స్మా. శ్రేయ శ్రేహి శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం చత్వోత్పుచ్చైః వయమిహ ఫణామః శృణుతరాం దృశౌ తే భూయాస్తాం
సుఖతరళతారే శ్రవణతః పునః కర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకశతం అంటూ శ్రీరంగేశుని సావధానపరిచి కమ్మని మాటలకై అమ్మని వేడుకొన్న పరాశర భట్టర్ వారి మాటలతో కారణశక్తులైన తల్లిదండ్రులకు అంజలి ఘటించి ఆండాళ్ వైభవాన్ని ముచ్చటించుకుందాం. పెరియాళ్వారింట తులసివనంలో అయోనిజే దొరికిన బాలికయే గోదాదేవి అని చెప్పుకుందాం కదా. పరమ భాగవతుడైన విష్ణు చిత్తుల వారింట గారాభంగా పెరుగుతోంది గోద. ప్రతిదినం తాను స్వయంగా గొప్పులు తవ్వి మాలలల్లి ఆ గ్రామంలో వెలిసిన వటపత్రశాయికి పూదోటలోని పూలన్నీ కోసి మాలలల్లి శ్రీకృష్ణునికి మాలా కైంకర్యం చేసే విష్ణు చిత్తుల వారికి ఎదిగి వచ్చిన కుమార్తె రకరకాలైన మాలలల్లడంలో సాయపడేది. ఆమె మాలలల్లే నైపుణ్యానికి మురిసిపోయేవాడు తండ్రి. ఒకనాడు ఎప్పటిలా సజ్జలో సవరించిన పూలమాలలు స్వామికి సమర్పించే వేళ అగుపించిన పొడవాటి వెంట్రుక చూసి అపచారం జరిగిపోయిందని తల్లడిల్లిపోయాడు ఆ భక్తుడు. కూతుర్ని నిలదీసి ప్రశ్నిస్తే, ఏ రోజు మాలలల్లి తాను ధరించి అందం అనిపించాకే బుట్టలో సర్ది పరమాత్మకి అర్పించడానికి ఇస్తున్నాను అంది అమాయకంగా. కుమార్తె నేరక చేసిన ఈ అపచారానికి పదే పదే క్షమాపణలు చెప్పుకున్నాడు ఆ తండ్రి. ఆ రోజంతా జరిగిన అపచారానికి బాధపడుతూనే ఉన్నాడు. ఆ రాత్రి స్వామి కలలో కనపడి తనకు ఆమె సమర్పించే ఆముక్తమాల్యదలే పరమ ప్రీతికరములని చెప్పినప్పుడు స్వామి కరుణకు తన పుత్రిక పాత్రురాలైనందుకు ఎంతగానో ఆనందించాడు. పెళ్ళిడికి వచ్చిన గోదకు సంబంధాలు చూడ ప్రారంభించాడు తండ్రి. కానీ తాను కృష్ణస్వామిని తప్ప అన్యులను వివాహమాడను అని చెప్పిన కూతురి మాటలు మింగుడు పడలేదా తండ్రికి? భక్తితో దేవుని పూజించడం, అర్చించడం, మాలా కైంకర్యాలు చేయటం ఇవన్నీ తెలుసు. కానీ గుళ్ళో దేవుని పెళ్ళాడుతానంటుందేమిటి పిల్ల? అసలు అది ఎలా సంభవం? ఎంత నచ్చజెప్ప చూసినా పట్టు విడవటం లేదే. ఏం చేయాలో పాలుపోవటం లేదా తండ్రికి? చిన్నపిల్లలకి తమ నమ్మకమే తప్ప సాధ్యాసాధ్యాల గురించి ఆలోచన ఉండదు. వారి నమ్మకమే వాళ్ళకి సాధ్యపరుస్తుంది. అదే పెద్దవారికి అర్థం కాదు. ఇదే పరిస్థితి గోద విష్ణు చిత్తులది. సరే, పరమేశ్వరుని వరించాను అంది. ఏ రూపంలోనూ పతిగా ఆమె మనసులో కుంటికృష్ణుడు ఉన్నాడా? ఉండే ఉంటాడు. కానీ ఆ అనుభవ రూపం తేజోమయమై ఆమెని పూర్తిగా అలుముకుంది. ఆ స్థితిలో ఆమె విరహవేదన పడుతోంది. అలాగని అందులో ఎక్కడా భౌతిక భావన కనపడదు. కానీ వేదన మాత్రం నిజం. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపేస్తోంది. వేదన పడ్డ తండ్రి హృదయం సాధ్యాసాధ్యాలు సర్వేశ్వరునికి వదిలేసి కర్తవ్యం ఏమిటా అని విచారించసాగాడు. వారింటికి దూరదేశాల నుండి కూడా భాగవతులు వస్తూ ఉంటారు. అలా ఉత్తర దేశం నుండి వచ్చిన భక్తులు వీరింట బస చేశారు. వారు ఈమె భక్తికి అబ్బురపడ్డారు. పైగా అంతటి దృఢ నిశ్చయానికి తప్పక ఫలితం ఉండే ఉంటుంది అంటూ వారు సలహా ఇచ్చారు. ద్వాపర యుగంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతం చేస్తే ఫలితం ఉండకపోదు అని వారి సలహా. మార్గశిర మాస పౌర్ణమి రోజు మొదలు 30 రోజుల పాటు నియమంగా ఆచరించవలసిన వ్రతం ఈ కాత్యాయని వ్రతం. ఈ వ్రతానికి ప్రాతకాల స్నానం ఒక నియమం. తాను భగవద్ అనుగ్రహం కోరి చేసే వ్రతంలో తన నెచ్చులందరినీ పాల్గొనేలా చేస్తుంది గోద. భాగవత హృదయం అంటే ఇదే. తాను అందుకునే భగవద్ ఆనందం తన వారందరితో కలిసి మరీ పొందాలి. ఆ భావనతోనే తన చెల్లులందరినీ పేరు పేరు వర్షనా లేపి వ్రతంలో పాల్గొనేలా చేస్తుంది గోదాదేవి. వారున్న విల్లి పుత్తూరే నందవ్రజం, తామంతా గోపికలు. స్వామి పుష్కరిణిలో స్నానం, వటపత్రశాయి అయిన కృష్ణుడే గోవిందుడు. ఇలా భావిస్తూ 4 రోజుల పాటు కాత్యాయని వ్రతం చేసింది గోద. ప్రతిరోజు స్నానానికి బయలుదేరే వేళ రోజుకో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు పాడింది. గోద పల్లెటూరి పిల్ల. కనుచూపు మేరంతా కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు, పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో
అని కాంక్షించే విశాల హృదయ. నెలమూడు వానలు కురియాలని, పచ్చని పొలాలతో నేలతల్లి శిరులివ్వాలని, కడవలాది పాల సమృద్ధితో పల్లెపట్టులన్నీ కలకలలాడుతూ సుభిక్షంగా లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తుంది. రోజుకొక్కటిగా పాడిన తన పాశురాలలో ఈ పాశురాలే తిరుప్పావై పేర ప్రసిద్ధి చెందినవి. వేదంలాగే తిరుప్పావై కూడా అర్థం తెలియకపోయినా ఆలాపించుకుని పరమార్థాన్ని అందుకోవచ్చన్న మాట అత్యుక్తి కాదు. అందుకే వైష్ణవాలయాల్లో తిరుప్పావై వేదంలాగే అనుసంధానింపబడుతోంది. వ్రతానుష్ఠాన వేళ ఆండాళ్ తల్లి ప్రతిరోజు ప్రాతకాల స్నానానికి వెడుతూ పాడిన 30 పాశురాలలో అతి మనోహరమైన, పరమ సుకుమారమైన మధుర భావాలు నిక్షేపించింది. అందుకే ఆమె పాడిక్ కొడతాళ్ పామాలై, షూడిక్ కొడతాళ్ పూమాలై. పదాలల్లి పరమాత్మ కర్పించింది, పూలల్లి మాలలను తాను దాల్చి స్వామికి సమర్పించింది. షూడిగొడుత్త నాచ్యార్ గోద. ఆ తల్లి పరమేశ్వరుని పతిగా కోరి చేసిన కాత్యాయని వ్రతానుష్ఠానం కాలంలో ఆమె ఎన్నో మధురమైన భావాలు నిక్షిప్తం చేసింది. అలా ఆమె పాడిన పాశురాలు, వాటి భావాలు 30 రోజుల తర్వాత ఆమె మనోరథం ఎలా తీరింది, ఆపై తన మనోరథం మేరకు రంగనాథులను ఎలా పరిణయమాడింది, గోదా రంగనాథుల కళ్యాణ వైభవం, వీటన్నిటి గురించి రాబోయే సంచికలో ముచ్చటించుకుందామా మరి. స్వస్తి.